కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి మనం నిన్న దైవంగా మారడానికి ఏ లక్షణాలు ఉండాలో అన్న టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. మరి అందులో మహాబలం గురించి నేను తెలుసుకున్నాం. ఈరోజు మహాశక్తి గురించి తెలుసుకుందాం. బలం అన్నది ఆహారం వల్ల వచ్చినా మరి దానికి ఈ విశ్వశక్తి తోడైతే మరి మహాబలవంతులు అవుతారు అన్న విషయం మరి నిన్న మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మహాశక్తి అంటే శక్తి ఎలా వస్తుందో అన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా శక్తి అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది విశ్వశక్తి. మనకి ఆవాహన జరిగినప్పుడే ఆ విశ్వశక్తి తీసుకోవడం అన్నది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మరి ఊరికే శక్తి రమ్మంటే ఎవరికి రాదు. అందుకే ఉన్న శక్తి కంటే మరి ఇంకా గొప్ప శక్తివంతులం కావాలి అంటే ఎవరైనా సరే ధ్యానం చేయాల్సిందే, శక్తివంతులు కావాల్సిందే. మరి శక్తివంతులైతే సరిపోతుందంటే మహాశక్తివంతులైనప్పుడే మరి దైవంగా ఎదగగలిగే శక్తి వస్తుంది. మరి ఆ మహాశక్తి రావాలి అంటే మరి మనం ధ్యానం ఎక్కువసేపు చేయాల్సిందే. అంటే ధ్యానం ఎక్కువసేపు ఎలా కుదురుతుంది అంటే ప్రపంచక విషయాల్లో ఆసక్తి తగ్గించుకుని మరి ధ్యానం మీద మరి ఆ విశ్వంలో ఉన్న శక్తులన్నీ కూడా మన వశం అవ్వడానికి ఎక్కువ సాధన చేయాల్సిందే. అన్నీ మనలోనే ఉన్నాయి. మనలో ఏమైతే ఉన్నాయో విశ్వంలో కూడా అవే ఉన్నాయి. ఈ అనంత శక్తి మరి మనం తీసుకునే దాన్ని బట్టే మనం పొందే ఫలితం ఉంటుంది. ఊరికే యోగులు, మహాత్ములు, మహర్షులు కళ్ళు మూసుకుని ఊరికే కూర్చోలేదు. వాళ్ళు అతి శక్తివంతులు కావాలనే దేహం ఉండగానే అన్నిటినీ తెలుసుకోగలిగే శక్తి కావాలనే వాళ్ళు గంటలు గంటలు, రోజులు రోజులు, సంవత్సరాలు సంవత్సరాలు ఆ శక్తిని పొందడానికి దేహాన్ని వాడుకునేవారు, దేహాన్ని నిలుపుకునేవారు. భోగం కోసం కాదు దేహం, యోగం కోసం దేహం అనే పరమ సత్యాన్ని వాళ్ళందరూ గ్రహించారు. భోగంలో ఉంచితే అది రోగాల పాలవుతుంది దేహం, యోగంలో ఉంచితే అమిత శక్తివంతులమే అవుతాం. అందుకే ఈ చిన్న పరమ రహస్యం తెలుసుకోలేక చాలామంది ఈ శరీరాన్ని భోగాల్లో ఉంచాలనుకుంటారు. సుఖపడడం తప్పు కాదు, కానీ ఎప్పుడూ భోగంలోనే ఉండాలని కోరుకుంటాం. మరి ఆ ఎప్పుడూ భోగంలో ఉండాలని కోరుకోవడమే మరి మానవ జీవితానికి అర్థం, పరమార్థం తెలియకుండా వేస్ట్ చేసుకుంటాం. అందుకే మనం ఎప్పుడూ కూడా శక్తివంతులం కావాలి అంటే ఎక్కువ సాధన చెయ్యాల్సిందే. మరి మనం సాధనలోకి వచ్చే మనం అంతమవుతుంది. మనం ఇదివరకు చెప్పుకున్నాం, సాధనలోకి వచ్చినప్పుడు సాధన కొంచెం తీవ్రత చేసినప్పుడే కొన్ని లాభాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మరి ఇదివరకు చెప్పుకున్నాం, ప్రతిభ అంటే ఉన్నది ఉన్నట్లు తెలుసుకునే ప్రతిభ. అంటే దానికి విపరీతార్థాలు తీయకుండా, కొంతమంది అతి తెలివితేటలతో విపరీతార్థాలు తీస్తారు, కానీ ఉన్నది యథాతథంగా యథార్థ అర్థాన్ని తెలుసుకునేది వస్తుంది. అలాగే మనకి ఏ విషయమైనా వినాలని లేకపోయినా మనకి అవసరమైన విషయాలన్నీ మనకి వినబడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఇది వ్యర్థ సంభాషణ అనుకుంటాం, కానీ ఆ సంభాషణ నుంచే మనకి కావలసిన మంచి విషయాలు వస్తూ ఉంటాయి. ఇది మనం వినకూడదు అనుకున్న నేచర్ మనకు వినిపిస్తుంది మంచి సంభాషణలు. అది సాధన చేసిన వాళ్ళకే. మరి అన్ని ప్రాణుల్ని సమానంగా చూసే మన కరుణ అనేది
మన హృదయంలో ఉంటుంది సాధన చేసే కొద్దీ. అలాగే దివ్యమైన ఒక్కొక్కసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు జరగబోయినవి గొప్ప గొప్ప విషయాలు మనకి దర్శనం కలిగిస్తూ ఉంటాయి. అలాగే నాలుకే కాదండి, ఏ ఇంద్రియాలైనా దాని పని చాలా చక్కగా, అంటే కన్ను బాగా చూడగలుగుతుంది, చెవులు వినగలుగుతాయి. మరి అలాగే నాలుక రుచులను చూస్తుంది, సవ్యమైన మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు, మరి కరుణతో ఉన్న మాటలు మన నోటి వెంట వస్తాయి. అలాగే మరి మనం సాధన చేస్తున్నప్పుడు మన చుట్టూరు పరిస్థితులు చక్కగా ఉంటాయి. అలాగే సాధన పెరిగే కొద్దీ సుగంధమైన వాసనలు వస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం సాధనలోకి వచ్చాక పొందే చిన్న చిన్న లాభాలు. ఇవన్నీ మనం ఇదివరకు చెప్పుకున్నాం. మళ్ళీ నేను కొత్త వాళ్ళ కోసం రిపీట్ చేశాను ఇవి. అంటే ఇట్లు మామూలుగా మినిమంగా మనలాంటి వాళ్ళము పొందే లాభాలు ఇవి ధ్యానంలో. ఇవేవి రాలేదు అంటే ఇంకొంచెమైనా మనం ప్రయత్నించాలి. మరి శక్తివంతులం అవడమే గొప్ప కాదు, మహాశక్తివంతులం అయినప్పుడే మనం దైవంగా ఉంటాము, దైవం అవుతాము. కాబట్టి మహాశక్తి అంటే ఇంకా తీవ్రాతి తీవ్రంగా సాధన చేసినప్పుడు మరి మీరందరూ ఇదివరకు వినే ఉన్నారు, అష్టసిద్ధులు వశమవుతాయి. అందుకే చూడండి హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అన్నారు. అంటే ఈ అష్టసిద్ధులు మనం వశం అవ్వడం అంటే ఈ ప్రకృతిలో ఉన్న సిద్ధులన్నీ కూడా మనం పొందగలిగే శక్తి మనకు వస్తుంది. కానీ అవి దుర్వినియోగం చేస్తే ఆ సిద్ధుల్ని రాక్షసులుగా ఉంటాం, సద్వినియోగం చేస్తే దైవంగా ఎదుగుతాం. అందుకే సిద్ధులు కూడా అస్తమాటు అందరూ ప్రదర్శించరండి. అది లోక కళ్యాణం కోసం అయితే ప్రదర్శిస్తారు, కానీ అది కానప్పుడు దాన్ని ప్రదర్శించరు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు తెలియనప్పుడు ఏం చేస్తారు, లోక వినాశనం అయిపోతూ ఉంటుంది. అందుకే సిద్ధులు వశమైన లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తే అది మరి దైవంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. ప్రకృతి వాళ్ళకి ఇవ్వబడింది ఈ అష్టసిద్ధులు. ఎందుకంటే ధ్యానంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఆ యోగాన్ని నమ్మి యోగమే జీవితం అనుకున్న వాళ్ళకి ఈ శక్తులన్నీ వస్తూ ఉంటాయి, ఈ సిద్ధులన్నీ వశమవుతాయి. మరి ఈరోజు మీకు ఆ సిద్ధుల గురించి కూడా, అష్టసిద్ధుల గురించి కూడా కొంచెంగా మనము చెప్పుకుందాం. ఏంటి అంటే జ్ఞాని అయినవాడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత దాన్ని మనం విచారణ చేసుకుని పరీక్ష చేసుకుని మనం ఆ స్థాయికి వెళ్తున్నామా లేదా. ఊరికే నేనే దైవాన్ని అంటే అది ఒక అహంకారపూరితమైన మాట. నేను దైవాన్ని గురువు అన్నాడు, నేను దైవం అయిపోయాను అంటే అవ్వలేదు. నువ్వు అవ్వగలిగే ఛాన్స్ ఉంది. గురువు అన్నాడు అంటే ఆల్రెడీ దైవానివే, ఎందుకంటే ఆత్మే నువ్వు కాబట్టి. కానీ నీ మనస వాచ కర్మణ దైవంలా ఉండాలి. అప్పుడు నువ్వు దైవానివేని పక్కవాడు ఒప్పుకుంటాడు. నీకు నువ్వు అనుకుంటే సరికాదు, ఈ సృష్టి ఒప్పుకోవాలి. సృష్టి అంటే సృష్టిలో సకలం ఉంది, అన్నీ ఉన్నాయి, అందరూ నువ్వు దైవంగా కొలవాలి. ఈరోజు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వీళ్ళందరినీ దైవంగా ఎందుకు కొలుస్తున్నారంటే వాళ్ళు అలా ప్రవర్తించారు. వాళ్ళు లోక కళ్యాణం కోసమే ఉపయోగించారు ఏదైనా సరే, వాళ్ళ శక్తులన్నీ కూడా. మరి మనము మన కోసం ఉపయోగిస్తాం, కావాలంటే లోక వినాశనం కోసం చూస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా ఎవరేమైపోతే నాకే, నా మనసుకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చింది చేస్తాను, నాకు లాభం ఉన్నది చేస్తాను అనుకుంటున్నాం. అది కాదు జీవితం, అది కాదు దైవ లక్షణం, అలా ఉండడం కాదు. నిన్న చెప్పుకున్నాం మనం పరోపకారం యథం శరీరం అని. నీకు నువ్వు శక్తివంతుడివై, నీకు నువ్వు బలవంతుడివైతే ఆ శక్తి బలము పరోపకారం కోసం ఉపయోగించు. అందుకే ఈ శరీరంతో ఏదైనా సాధించు, సాధించినవన్నీ పరులకు ఉపయోగం.
ఒక మాట అంటూ ఉంటారు, సర్వే జన సుఖినో భవంతు అన్నారు, కానీ నేనే సుఖంగా ఉండాలి అని అనలేదు. సర్వజనులు సుఖంగా ఉంటే ఆ సర్వజనుల్లో నేను ఉంటా, అది లోకోక్తి. కానీ ఈ కలియుగం వచ్చేటప్పటికి అందరికీ అన్నీ పోయాయి, అయినా స్వార్థం పోలేదు. ఒక్కొక్కటి నష్టం జరుగుతుంది, కష్టాలు వస్తున్నాయి, కానీ అవి తీరడానికి భగవంతుడు ఎలా తీరుస్తాడని మొక్కులు మొక్కుతున్నాం, గుళ్ళు తిరుగుతున్నాం, పూజలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. కానీ నాకు ఇది రావడానికి కారణం, నాకు ఈ సంపదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరికి భోజనం పెట్టలేదు. అప్పుడు ఏమవుతుంది, ఎంత సంపద ఉన్నా తినే అర్హత పోగొట్టుకునే రోగం వస్తుంది. నీ శక్తి ఉన్నా ఎవరికి ఉపయోగపడలేదు, నీ బలం ఉన్నా ఉపయోగపడలేదు. అప్పుడు ఏమవుతుంది, నీకు ఇచ్చినవన్నీ ఇచ్చినట్టే ఇచ్చి నీకు ఉపయోగపడకుండా పోతాయి. ఇదే కర్మ సిద్ధాంతం అండి. పుణ్యం వల్ల వస్తాయి, కానీ ఇప్పుడు వర్తమానంలో మనం చేసిన పాపాల వల్ల వచ్చినా ఉపయోగం లేదు. అందుకే ప్రతి నిమిషము గురువులు మొట్టమొదటే చెప్పారు, నువ్వే కాదు ఆత్మ, సృష్టిలో అన్ని జీవుల ఆత్మస్వరూపాలు. ఎవరిని నిందిస్తావు, వాళ్ళ ఒక్క గుణాలను బట్టి వాళ్ళు అట్లా ఉంటారు, అందుకే నిందించాల్సిందే లేదు. కానీ చెబుతున్నాము, ఆచరణలో ఎంత పెడుతున్నాం. భగవంతుడు చూసేది ఆచరణ, చెప్పడం కాదు. ఆచరణ చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఏ విషయాన్నైనా ఆచరణలో పెట్టుకున్నావంటే అక్కడ భగవంతుడి దృష్టిలో చాలా గొప్పవాడు అయినట్టే. కానీ ఆచరణలో లేని మాటలన్నీ కూడా వ్యర్థం, బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే. సాధన చెయ్యమని చెప్తున్నాం, మనం సాధన చెయ్యాలి. శక్తిని పొందండి అని చెప్తున్నాం, మనము శక్తిని పొందాలి. పొందితే ఎలా ఉంటుంది అంటే ముందు మనం తెలుసుకుంటే ఎదుటివాడికి చాలా గొప్పగా చెప్తాం. మరి ఈ సిద్ధులు వచ్చిన వాళ్ళు మనకి తెలుసు, కానీ మరొక్కసారి ఈ అష్టసిద్ధులు వశమైతే మరి అవన్నీ గొప్ప వాళ్ళకి దైవాలకి ఉంటాయి. మరి వాళ్ళు లోక కళ్యాణం కోసం ఉపయోగించారు. అందుకే మొత్తం ఈ సిద్ధులు 8 చెప్తాను, ఒకసారి వరుసగా రాసుకోండి. అణిమ, మహిమ, లఘుమ, గరిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈసత్వ, వసిత్వ. ఇవన్నీ 8 అష్టసిద్ధులు. సాధన చేసేవాళ్ళు, తీవ్రాతి తీవ్రమైన సాధన చేసిన వాళ్ళకి ఈ 8 సిద్ధులు వశమవుతాయి. అణిమ, చిన్న రూపం ధరించడం. ఇవన్నీ ఆంజనేయ స్వామి జీవితంలో మనము చూస్తే తెలుస్తుంది. అణిమ ఒక సూక్ష్మ రూపం. ఎందుకంటే లంకకు వెళ్తున్నప్పుడు ఇది లోక కళ్యాణం కాబట్టి ఆంజనేయ స్వామి అన్ని సిద్ధులు, ఇంచుమించుగా ఎక్కువ సిద్ధులు ఉపయోగించాల్సి వచ్చింది అక్కడ. అంటే చూడండి, అక్కడ కాపలా ఉన్న వాళ్ళు నోట్లోంచి వెళ్ళి చెవిలోంచి వచ్చేస్తాడు సూక్ష్మ రూపం. మహిమ గొప్ప రూపం, పెద్ద రూపం అనొచ్చు, గొప్ప రూపం. మీకు వామనావతారంలో తెలుస్తుంది. ఇది బాలకుడుగా వచ్చి 3 అడుగుల స్థలం అడిగి ఆకాశానికి ఒక అడుగేసి భూమికి ఒక అడుగేసి 3వ అడుగు ఎక్కడ ఇను అని అడిగాడు. అంత రూపం ధరించాడు. అదే గొప్ప రూపం. అంటే మీరు ఒక్కొక్కటి ఈ పురాణాలన్నిటినీ విచారణ చేసుకుంటే ఈ శక్తులన్నీ దైవాలకు వస్తాయి, అవి లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తాము అని అర్థమవుతుంది. బలి చాలా గొప్పవాడే, కానీ రాక్షసుల వంశంలో పుట్టాడు కాబట్టి మరి ఆయనకి మోక్షం ఇవ్వాలి అంటే ఏదో విధంగా ఆయన జీవితంలో గొప్ప పనికి ఉపయోగించి మోక్షాన్ని ఇచ్చాడు వామనుడు అవతారంలో. ఆ గొప్ప రూపం ఏంటో మనకి తెలుస్తూ ఉంటుంది. లఘిమ, 3వది లఘిమ. ఆ లఘిమ అంటే తేలికగా అయిపోవడం. చూడండి, ఆంజనేయ స్వామి తేలికగా అయిపోయి ఎగిరి ఒక పక్షిలాగా ఎగిరి మరి సంజీవని పర్వతాన్ని తీసుకురాగలిగాడు.
ఆ సిద్ధి ఉంది కాబట్టే పైకి ఎగిరిపోగలిగాడు. గరిమ, బరువుగా అయిపోవడం. మరి రావణుడు 1 ఇంచి కూడా ఆంజనేయ స్వామిని కదపలేకపోయాడు. అతి బరువుగా అయిపోవడం. ప్రాప్తి, మనం ఏవి కావాలనుకుంటే అవి పొందగలగడం. ప్రాప్తి, పొందవలసినవి పొందగలగడం ఏదో విధంగా, ఏదో రూపం. ఇప్పుడు మీరు అవతారాలు చూడండి, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రాక్షసుని సంహరించాడు. మరి విష్ణుమూర్తి నరసింహ అవతారం అంటే సగం మానవుడు సగం సింహ రూపం. అంటే ఏది అది సాధ్యం కాదు, భూమి మీద ఎవరు ఆకారాలతో పుట్టరు. కానీ ఆయన తాల్చగలిగాడు, అంటే దైవం కాబట్టి. ఆ రూపాన్ని ఆయన పొందగలిగాడు అంటే ఆ వరాన్ని బట్టి ఆయన కోరుకున్నాడు. జంతువులతో చావకూడదు, మనుషులతో చావకూడదు. మరి మనుషుడే, మానవుడే జంతు రూపంలో సగం ఇది సగం అది రాగలిగాడు. అంటే పొందవలసింది ఏదైనా సరే ఆ రూపాన్ని వాళ్ళు పొందుతారు. ప్రకామ్య, ప్రాప్తి తర్వాత ప్రకామ్య. విశేషమైనవి, చాలా గొప్పవి కూడా వాళ్ళు చెయ్యగలరు. గొప్ప గొప్ప కార్యాలు ఏదైనా. మీకు దీని ఉదాహరణగా కృష్ణుడు జీవితంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను. సాందీప మహాముని దగ్గర విద్య నేర్చుకున్నాక మీకు గురుదక్షిణ ఏమి ఇవ్వను అని అడిగినప్పుడు, నాకేం కావాలి, నాకేం వద్దు, ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకున్నాను, నేను ఎవరి కోసం పొందాలి, ఏదైనా మీ బహుమతి ఇచ్చినా నాకు అవసరం లేదు అంటాడు. అయితే మీకు జీవితంలో కోరిక ఏంటంటే మీ మీ అబ్బాయి మీకు కావాలి అని. మరి అప్పుడు కృష్ణుడు యమలోకానికి వెళ్ళి ఆయన సోల్ని తీసుకొచ్చి, పంచభూతాలను అడిగి మెటీరియల్ తీసుకొచ్చి, ప్రకృతి దేవతలకు చెప్పి అలాంటి ఆకారాన్ని తయారు చేయించి, ఆ అణువులన్నీ పుచ్చుకుని అలాంటి ఆకారాన్ని తయారు చేసి, మరి సాందీప్ మహాముని యొక్క కొడుకుని చూడండి. ఇది భూమి మీద సాధ్యమేనా అనిపిస్తుంది ఇలాంటి చరిత్రలు చూసినప్పుడు. మరి సాధ్యమని చేసి చూపించాడు కదా కృష్ణుడు. అంటే ఆయన ఎంత గొప్ప యోగీశ్వరుడు. ఆయన మాట యమధర్మరాజు విన్నాడు, పంచభూతాలు విన్నాయి, ప్రకృతి దేవతలు విన్నారు. అంటే ఆ మాట శిలాశాసనం ఎందుకు అయ్యింది అంటే అంతటి యోగి, అంతటి ధ్యానయోగి, అంతటి శక్తిమంతుడు, సాధన చేసి అంత శక్తి పొందాడు కాబట్టి విశేషమైన పనిది. మరణించిన వాటిని మళ్ళా ఆకారం తయారు చేసి తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదండి అది. మనం ఇలాంటివి తెలుసుకున్నప్పుడు మనం చేసిన సాధనలో ఇటువంటివి కూడా చెయ్యగలము అని ఒక నమ్మకం ఏర్పడినప్పుడు దానికోసం ప్రయత్నిస్తాం. చూడండి, ప్రకామ్య అనే సిద్ధి అంట అది విశేషమైన, మామూలు ఎవరైనా చెయ్యొచ్చు. కానీ చనిపోయి 3 ఏళ్ళు అయ్యాక కూడా మళ్ళా తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఎంత విశేషమైన పని అంటే అది. దైవంగా ఎదగడం అంటే అది. మనం ఏదో గెట్టాలు పెంచుకుని కాషాయాలు ధరించి ఏదో కాస్త ధ్యానం చేసి జనం ధనం ఆకర్షణ అయితే మనం ఏమీ గొప్పవాళ్ళం కాదండి. ప్రకృతి మెచ్చాలి, పరమాత్మ మెచ్చాలి. ఈ సిద్ధులు వచ్చాయంటే లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి. ఈ సత్వ అందరినీ పరిపాలించే శక్తి ఉండాలి. అందరి హృదయాల్లోని గెలవగలగాలి. మరి అలా గెలిచాడు రాముడు. ఈనాటికి రాముణ్ణి ధర్మానికి ప్రతిరూపం అన్నాడు. మరి రావణాసురుడు మరణించే ముందు కూడా ఒక మాట చెప్పాడట, రాముడికి నాకు పెద్ద తేడా లేదు, ఒకటే తేడా, రాముడు ధర్మంలో ఉన్నాడు, నేను అధర్మంలో ఉన్నాను. అధర్మంగా ఉన్న మూల నుంచి
తమ్ముళ్ళని పోగొట్టుకున్నాను, కొడుకుని పోగొట్టుకున్నాను, అందరినీ పోగొట్టుకున్నాను, మరి రాజ్యాన్ని సర్వనాశనం చేశాను. ఆ ధర్మంలో నిలబడి రాముడు అందరినీ తృప్తిగా ఉంచాడు. సోదరులతో ఏ ధర్మంలో ఉండాలో, తల్లిదండ్రులతో ఏ ధర్మంలో ఉండాలో, భార్యతో ఏ ధర్మంలో గెలవాలో, పరస్త్రీలను ఎలా చూసుకోవాలో అన్ని ధర్మాలు తెలిసిన రాముడు ఎంత గొప్పవాడు. మరి నాకు అన్నీ తెలిసినా ఆచరించలేదు అహంకారంతో. అంటే ధ్యానం అందరూ చేస్తారు, జ్ఞానం అందరూ తెలుసుకుంటారు. ఆచరణలో ఉన్నప్పుడే ధర్మాన్ని నిలబెట్టగలగాలి. నాకు ధర్మం తెలుసు, నేనున్నదే ధర్మాన్ని మార్చి రాయగలను అని రావణాసురుడు అనుకున్నాడు, నేల కూలిపోయాడు. తెలుసుకున్న ధర్మాన్ని ఆచరణలో పెట్టుకుని రాముడు దేవుడయ్యాడు. అందుకే అందరి హృదయాల్లోని రాముడు ధర్మానికి ప్రతిరూపం అనే పేరును సంపాదించుకున్నాడు. అదేనండి ధర్మం అనగానే గుర్తొచ్చేది రాముడు. మరి అంతటి శక్తివంతులు మనం అయితే ఆ పరిపాలన చేయడం అంటే రాజ్యాన్ని ఏర్పరచుకుని కాదండి, అందరి హృదయాల్లోని ధర్మం అనే పరిపాలన రాముడు చేశాడు. మరి అట్లా ఉండగలిగితే దైవాలం అవుతాం. వశత్వ, అందరినీ వశపరుచుకోవలసిన శక్తివంతులం కావాలి. అంటే ఏదో మాయ చేసి జిమ్మెక్కులు చేసి ఇది కాదండి వశపరుచుకోవడం. మంచితో ఎంతమందిని అయినా వశం చేసుకునే శక్తి మంచికి ఉంది, మాటకి ఉంది. మంచి పనులు ఎప్పుడూ కూడా ప్రజల వశంలో ఉంచుకుంటాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వివేకానందుడు విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయనకు 5 నిమిషాలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారట మాట్లాడటానికి. ఈయన ఒక్కటే స్టేజ్కి సోదరి సోదరమణులారా అన్నాడట. వెంటనే 5 నిమిషాలు తప్పట్లు కొట్టేశారట. అంటే ఒకే ఒక్క మాట అందరి మనసుల్ని ఆకట్టుకున్నాడు. అంటే మన పనుల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ మనం అందరినీ వశం చేసుకోగలగాలి. ఆ శక్తి నీ వాక్కుకు అంత శక్తి ఉండాలి, నీ చేతలకు అంత శక్తి ఉండాలి. అంటే ఆన్ ది స్పాట్ ఆ మాట వివేకానందుడు నోటంటే వచ్చింది. మరి కృష్ణుడు ఎంత గోపికలు, వేల వేల గోపికలు ఆయనతో భక్తి పారవస్యంలో మునిగిపోయారు. మాట లేదు, వాళ్ళు అంత సాధన చేశారు కృష్ణుడి దగ్గర, అంత జ్ఞానం పొందారు. భోగికి కృష్ణుడు భోగిలా కనిపిస్తాడు, యోగికి కృష్ణుడు యోగిలా కనిపిస్తాడు. అంటే మనం ఈ దేవుళ్ళని అందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఎందువల్ల దైవాలయ్యారు అనేది వాళ్ళ విచారణ చేసుకుంటే ఈ సిద్ధులన్నీ కూడా వాళ్ళలో ఉండి వాళ్ళు లోక కళ్యాణం కోసం ఉపయోగించి మరి దేవుళ్ళయ్యారు. మరి లోక వినాశనం కోసం సిద్ధులను ఉపయోగిస్తే ఉన్నవి కొన్ని సిద్ధులు లోక వినాశనం కోసం ఉపయోగించిన వాళ్ళే రాక్షసులు అంటున్నారు. అందుకే మనకి సిద్ధులు మన వశమైన అహంకారం పెంచుకోకుండా లోక కళ్యాణం కోసం ఉపయోగించి దైవంగా ఎదగాలి. అది మహాశక్తివంతులం కావాలి. మహాశక్తివంతులం అవ్వడం అంటే దైవంగా ఎదగడమేనండి. ఆ దైవత్వ లక్షణాలు మనకి రావాలి. సాధన చేస్తున్నామంటే కాదండి, నిజంగా మనము సాధనలోకి అడుగు పెట్టామంటే మన ఇష్టం కాదండి, మన క్యారెక్టర్ భగవంతుడికి నచ్చి ఒక సద్గురువునిచ్చి మనకి నచ్చేటట్టు మన మనసును మార్చి ఆ ప్రకృతే చేస్తుంది మనకు అర్హత ఉంటే. అర్హత లేకపోతే ప్రయత్నించినా రాలేరు. వాళ్ళకి ఏదో సమస్యలు, ఏదో బాధలు, వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తారు సాధన చేద్దామని, కానీ వాళ్ళకి కుదరనివ్వకుండా చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళకి అర్హత లేదు. అర్హత లేని వాడికి ఏది ఇవ్వబడదు. అర్హత ఉన్నవాడు వద్దనుకున్నా వస్తాయి, ఏదో కారణం. నిజంగా నేను ధ్యానంలోకి రావడానికి అసలు ఇష్టపడలేదు. ఎందుకు, అన్నీ ఉన్నాయి, జీవితం బాగుంది, ఇంకా నాకు ధ్యానం ఎందుకు అనుకున్నా. ధ్యానం ఋషులు యోగులు చేస్తారు, ఏదో ఒక కోరికతోటో సంకల్పంతో చేస్తారు. నాకు తెలుసు ధ్యానం చేసి అస్త్రాలు తెచ్చుకున్నారు, వరాలు తెచ్చుకున్నారు,
ఇవన్నీ పురాణాల ద్వారా విన్నాక నాకు అంత ఆశ కోరిక లేదు, నాకు ధ్యానం అవసరం లేదు, చక్కని భర్త, చక్కని పిల్లలు, చక్కని సంపదలు ఉన్నాయి, ఈ జన్మకి చాలు, ఏదో కొంచెం సేవ చేసుకుంటున్నాను అనుకున్నా. కానీ ప్రకృతి ఏం చేసింది? రప్పించింది. ఏదో ఒక కారణంతో ధ్యానంలోకి రప్పించబడ్డ. అలాగే భగవంతుడికి మనం ఇష్టమైతే ఈ యోగ మార్గంలోకి రాగలుగుతాం. వచ్చింది వచ్చాక దీన్ని నిలబెట్టుకోవడం మన చేతుల్లో పని. ఇంకక్కడ నిన్ను భగవంతుడు 2 చేతులు పట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కించి సత్యలోకానికి తీసుకెళ్ళడం, అది మన ప్రయత్నం. దైవంగా ఎదుగుతావా, అది నీ ఇష్టం. లేదా రాక్షసుడిగా మిగులుతావా, అది మన ఇష్టమే. సాధన చేయడం గొప్ప కాదండి, సాధన చేసి శక్తిని పొందడము గొప్ప కాదు. మహాశక్తివంతులం కావాలి. ముందు చిన్న చిన్న లాభాలు ఉంటాయి, తర్వాత పెద్ద పెద్ద లాభాలు వస్తాయి. ఆ వచ్చిన శక్తులు కానీ సిద్ధులు కానీ లోక కళ్యాణం కోసం మనం ఖర్చు పెడితే అప్పుడు మనం దైవాలుగా ఎదగగలుగుతాం. నువ్వే దైవం అని గురువు అంటే అయిపోయేమేమో అని అహంకారం చూపించడం కాదు. లేకపోతే ఎవరైనా ఒక పూజ కానీ గుడికి కానీ వెళ్తే నువ్వే దైవానం అయినప్పుడు నువ్వెందుకు వెళ్ళడం అని ఒక డైలాగ్ వదులుతాం మనం. వాడు అవ్వలేదు కాబట్టి వెళ్తున్నాడు, అయ్యాక తన ఆత్మని తను ఆరాధిస్తాడు. అంటే వాడు ఆ స్థాయిలో ఉన్నాడని తెలియకపోవడం నీ పిచ్చితనం, నీ అజ్ఞానం. ఎదుటివాడిని ఇంకా విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఇంకా సరి అయిన సాధననే మూసుకేసుకున్నావు, కానీ సరి అయిన సాధన కాదు. ఎంతవరకు ఎదుటివాడిని విమర్శించడం మీద ఆలోచన ఉంటుంది. ఆ విమర్శ మాని నేనెంత ఎదిగాను అనే ఆలోచన పెట్టుకుంటే నేను ఎలా ఉన్నాను, ప్రతి సంఘటనలోని నేను ఏ పాఠం నేర్చుకోవాలి, ఎలా ఎదగాలి, పరుల కోసం నేను ఒక చిన్న ప్రయత్నమైనా చేస్తున్నానా, ఈ శరీరం తెచ్చుకున్నాను, గురువు ఎంతో చేశాడు, కానీ నేనేం చేస్తున్నాను, నేను ఎదుగుతున్నానా, నాకు జ్ఞానం వస్తుందా, అది పంచే అవకాశం ప్రకృతి ఇస్తుందా, ఈ భూమి మీద ఉన్నాను, గురువు యొక్క మార్గం చెప్పాడు, ఆ మార్గంలో గురువు ఎలా ఉన్నాడో అలా ఉండగలుగుతున్నానా, ఇవ్వగలుగుతున్నానా, నాదంటూ అనుకున్నది ఏది ఇవ్వగలుగుతున్నాను. ఎప్పుడు మన మీద మన ఫోకస్ ఉండాలి. కష్టం వచ్చింది, ఓకే, ఎందుకు కష్టం వచ్చింది, ఎక్కడో ఇంకా తప్పు ఉంది, గత జన్మ కర్మలు అవ్వచ్చు, ఈ జన్మ కర్మలు అవ్వచ్చు, అది కష్టం ఉంటుంది. కర్మలు తీరితే కానీ మనం ఎదగం. ఏ ఒక్క కర్మ ఉన్నా జన్మ వస్తుంది, చిట్ట చివరి జన్మల్లో ఇంకా పెద్ద పెద్దవి వస్తాయి. ఇవన్నీ నేర్చుకున్నాం, అందరికీ నేర్పుతున్నాం, మన దాకా వస్తే బేలత్వం వస్తుంది. ఇవేమీ కాదండి, సాధన చెయ్యాలి. సమత్వం యోగ ఉచ్యతే అన్నట్టు యోగిలాగా అన్నిటినీ సమస్థితిలో స్వీకరించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరికీ కష్టాలు ఉన్నాయి, రాముడికి ఉన్నాయి, కృష్ణుడికి ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ యోగత్వం మీద వాళ్ళు ఈ ప్రపంచానికి ఏవి ఇవ్వాలో అది ఇచ్చారు. వాళ్ళ గురించి ఆలోచించడానికి కానీ తెలుసుకోవడానికి కానీ మనకి ఒక్క జన్మ సరిపోదు. కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటున్నాం, ఉదాహరణ ఇచ్చుకుంటున్నాం, కానీ నిజంగా తెలుసుకోవాలంటే మనకి ఈ జీవితం సరిపోదు. మనం వ్యర్థం చేసే టైంలో 1 గంట వీటి గురించి విచారించి మనం ఎలా ఎదగాలో ఆలోచిస్తే చాలా గొప్పగా ఎదగలం. అందుకే దైవం అవ్వడం అంటే ముందు సాధనలోకి రావాలి, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే మనకు జ్ఞానం కొంచెం కొంచెంగా అలవడుతుందో, మొదట్లో మనం చెప్పుకున్న 6 సిద్ధులు కొంచెంగా వస్తాయి. ఇంకా సాధన పెంచుకుని ఇంకా పరోపకారం చేస్తూ ఉంటే కష్టాలకు భయపడకుండా, మరి కష్టం వస్తుంది, సాధన ఎందుకు మంచిది కాదు అనుకుంటే అక్కడే ఆగిపోతాం. కష్టాలన్నీ కర్మఫలాలే అని అనుకుంటూ సాధన చేస్తూ మనకున్న జ్ఞానాన్ని కానీ శక్తిని కానీ డబ్బును కానీ ఏదైనా సరే పరుల కోసం కష్టపడినప్పుడు ఖర్చు పెట్టగలిగితే ఈ మహాశక్తివంతులం కాగలం. మహాశక్తివంతులం కూడా అవ్వడానికి ఛాన్సు ఉంది. దైవంగా ఎదగడానికి అది ఒక కారణం అవుతుంది. ఏదో ఒక్కటి చేస్తే జన్మంతా దైవం అయిపోం. ఎన్నో పొందాలి, ఎన్నో రావాలి. ఇవన్నీ ఆత్మ నేర్చుకునే పాఠాలు,
ఆత్మని శక్తివంతం చేస్తున్నాం మనం ఈ శరీరం తొడిగేసుకుని. దీనితో సాధన చేస్తూ మరి ఎంతో శక్తివంతులం కావడానికి అవకాశం ఉన్న ధ్యాన మార్గంలోకి వచ్చాం. మరి ఇటువంటి ధ్యానాన్ని మనకు అందించిన గురువు ఎంత ఎదగొచ్చో అంత నీ ఇష్టం అన్నాడు ఆయన. ఎంతైనా ఎదగొచ్చు. ఆ ఎదగడం అన్నది నీ చేతిలో పని, నీ తపన, నీ శ్రద్ధ, నీ పట్టుదల. ఇవన్నీ నీకున్న వాటిని బట్టి, నీ గుణాలను బట్టి నువ్వు ఎదగగలవు. దైవంగా ఎదగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, చాలా గొప్పగా ఉంటుంది అది. ఒక చిన్నది ఏదైనా తెలిస్తే మనకి వెంటనే అబ్బో నా ధ్యానం చాలా గొప్పగా అయిపోతున్నాం అనుకుంటాం. అక్కడ అనుకోవడం కాదండి, తర్వాత ఏంటి తర్వాత ఏంటి తర్వాత ఏంటి అని మనం విచారణ చెయ్యాలి. ఎదురున్న లక్ష్యం మీద దృష్టి పెట్టాలి, కానీ నేను సాధించేశానని మనం తృప్తి పడిపోకూడదు. అందుకే బుద్ధుడు చెప్తాడు, ప్రాపంచిక జీవితంలో తృప్తిగా ఉండు, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తితో ఉండు. తృప్తి పడితే ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే అక్కడ అసంతృప్తి ఉండాలి. ఎంతవరకు అంటే నేను దైవంగా మారే వరకు నా సాధన ఉండాల్సిందే, నేను సాధన చెయ్యాల్సిందే అని మనకు మనంగా అనుకోవాలి. ఈ సాధన ఒక జన్మకు సరిపోదు, జన్మ జన్మలకి ఏది భూమి మీద నుంచి పట్టుకెళ్ళవండి. ఈ స్థిర చర ఆస్తులు, ఈ బంధువులు బలగాలు, ఈ ప్రపంచం ఏది మన కూడా రాదు. కూడా వచ్చేది ఈ సాధన, ఈ జ్ఞానం, ఈ రెండే మన కూడా వచ్చే స్థిర ఆస్తులు. ఇది గ్రహిస్తే ఏ పూర్వజన్మ పుణ్యమో ఈ సాధనలోకి వచ్చాం. ఇది పెంచుకుంటూ 10 మందికి ఉపయోగపడుతూ మన ఎదుగుదలకి మన ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ విధంగా దైవంగా ఎదగాలంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పొందుతూ, ఒక్కొక్క స్థితిని దాటుతూ, ప్రకృతిలో ఉన్న సిద్ధుల్ని పొందుతూ, అది లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతూ మనం ముందుకి ఎదగవలసిందే. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.